ఒకప్పుడు ప్రకాశవంతమైన ఆకుపచ్చ అడవిలో టిమో అనే చిన్న తాబేలు నివసించేది. టిమో చాలా నెమ్మదిగా ఉండేవాడు, కాని అతనికి ఒక పెద్ద కల వచ్చింది. కొండ పైభాగంలో ఉన్న అందమైన జలపాతాన్ని చూడాలని అతను కోరుకున్నాడు. ఒకరోజు టిమో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాడు. దారిలో కొన్ని జంతువులు అతన్ని చూసి నవ్వాయి. "నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు, నువ్వు ఎప్పటికీ కొండను చేరుకోలేవు" అని కుందేలు చెప్పింది. కాని టిమో ఆగలేదు. అతను నెమ్మదిగా నడుస్తూనే ఉన్నాడు, అంచెలంచెలుగా. చాలా కాలం తర్వాత టిమో చివరకు కొండపైకి చేరుకున్నాడు. జలపాతం సూర్యకాంతిలో మెరుస్తోంది. అతను చూసిన అత్యంత అందమైన విషయమది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. తెలివైన ముసలి గుడ్లగూబ నెమ్మదిగా మరియు స్థిరంగా రేసును గెలుస్తుంది అని చెప్పింది. టిమో గర్వంగా నవ్వాడు, ఎందుకంటే అతను తన కలను ఎప్పుడూ వదులుకోలేదు.